పెద్ద సమాజం నుంచి ప్రారంభించడం జరిగింది. అలాగే పెద్దలు మనకి కూడా ఇదే రోజు ముహూర్తం నిర్ణయించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదాలు గతంలో నాకు అందించి మా సొంత గ్రామాల్లాగా ఈ కామేశ్వరపేట గ్రామం ఎప్పుడూ మాకు వెన్నుదన్నుగా ఉండేటటువంటి గ్రామం. గతంలో మా తమ్ముడికి కానీ తర్వాత నాకు కానీ మేము 7 సార్లు గెలడానికి ప్రధాన కారకమైనటువంటి గ్రామాల్లో ఈ కామేశ్వరపేట గ్రామం కూడా ఒకటి. ఎప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మాకు గౌరవించి అభిమానించి మా రాజకీయ ఉన్నతికి తోడ్పడినటువంటి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల పాలన ఈ రాష్ట్రంలో సాగింది. ఇక్కడ విజ్ఞమైనటువంటి అనేక మంది ఓటర్లు ఉన్నారు. ఒక నాయకుడు అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించేవాడే నాయకుడు. ఇవాళ దాన్ని సంపూర్ణంగా దాని అర్థానికి విలువనిచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనకు ఆరాధ్య నాయకుడు అయితే ఆయనకి ఉడికొట్టుకుని 100కి 100 పాలు అతని ఆశయాలకి అనుగుణంగా ఇవాళ పాలన సాగిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర అవసరాల్లో ప్రధాన అవసరాలుగా గుర్తించినటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. అలాగే కామేశ్వరపేట కూడా కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా దశల వారీగా చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చేసాం, ఇంకా తెచ్చిన అవసరాలు ఉన్నాయి. మరి మాకు ఈ గ్రామంలో మీ అందరూ ఎన్నుకున్నటువంటి సర్పంచ్ గారు కానీ ఎంపీటీస్ కానీ వీళ్ళెప్పుడు కూడా మాకు అండగా ఉంటున్నారు. పెద్దలందరూ కూడా మీ సూచనలు పాటిస్తూ వీళ్ళు మాకు అండగా ఉన్నటువంటి సందర్భం మాకు ఎప్పుడు కూడా సంతోషం కలిగిస్తుంది. ఆనాడు పూజ్యులు దివంగత రామారావు గారి ఆశీస్సులు కూడా ఆ వేళ మాకు మెండుగా ఉండేవి. అలాగే పెద్దలు అనేక మంది మాకు ఆశీర్వదించి ఈ గ్రామంలో మా గౌరవాన్ని పెంచే విధంగా మీరు పనిచేస్తారు. మేము చనువుగా ఇది మా గ్రామంగా మీ అందరూ ఎంతో ప్రేమతో ఉన్నటువంటి మీరు నన్ను మరొకసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మరొక 5 సంవత్సరాలు పనిచేస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంది కనుక ఒక విజ్ఞత కలిగినటువంటి ఆలోచన పడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిస్థితిని రాజకీయవేత్తగా ఇవాళ పాలనలో అనేక అద్భుతాలు, కొత్త చట్టాలు తెచ్చి ఎంతో చక్కగా పరిపాలిస్తున్నటువంటి నాయకుడికి అండగా ఉండే విధంగా మరి మీ అందరూ గ్రామస్తులు అందరూ కూడా సమావేశం కావాలని, అలాగే స్థానిక ఎన్నికల కోసం స్థానికులు మనలో మనమే చిన్న పోటీలు పడినా ఈ రాష్ట్ర విశాల ప్రయోజనం కోసం జరిగే ఎన్నికేది కనుక ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే అవకాశం నా ద్వారా మీరు ఇవ్వాలని, మీ ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తిలక్ గారికి ఇచ్చి ఈ జిల్లాలో అన్ని స్థానాలు మనం కైవసం చేసుకునే విధంగా పార్లమెంట్ తో సహా మీరు ఆశీస్సులు అందించాలని, మీ మంచి ఆశీర్వచనంతో అఖండమైన మెజారిటీ నియోజకవర్గంలో సాధిస్తారని మీకు తెలియజేసుకుంటూ ఈవేళ ఎంతో ప్రేమగా మీ అందరూ ఇక్కడ హాజరై మాకు ఆశీర్వదించి అఖండమైన స్వాగతం పలికి ఇంటింట స్వాగతం పలికి మీ అందరికీ హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం.